రసం అనగానే టమోటో రసం, మిరియాల రసం, చింతపండు రసం గుర్తొస్తాయి. కానీ గుమ్మడికాయతోనూ రసం చేయొచ్చు. ఆహా, ఏమి రుచి అనేలా ఇది ఉంటుంది. తక్కువ టైంలోనే ఇంట్లో ఉండే కొన్ని మసాలాలతోనే చేసుకోవచ్చు. ఈ సూపర్ టేస్టీ గుమ్మడికాయ రసాన్ని ఎలా చేయాలో ఇక్కడ చూసేయండి. గుమ్మడికాయ రసం కోసం కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 200 గ్రాములు, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజంతా, నిమ్మకాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 12, టమోటాలు 2, తరిగిన పచ్చిమిర్చి 4, కొత్తిమీర, తగినంత ఉప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, చిటికెడు పసుపు, కరివేపాకు 2 రెబ్బలు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు. గుమ్మడికాయ రసం తయారీ విధానం: ముందుగా కందిపప్పును మెత్తగా ఉడికించి నీరు పోసి జారుగా తయారు చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత రసంలో వేసే పొడి తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో మిరియాలు, మెంతులు, పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. ఇవి కాస్త వేగి రంగు మారిన తరువాత దాంట్లో ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. చల్లార్చిన తరువాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత అదే మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్లీ ఒకసారి రఫ్ గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ దినుసులన్నీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలా చూసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాంట్లో నూనె పోయండి. నూనె కాస్త వేడయ్యాక అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు కాసేపు మగ్గిన తరువాత దీంట్లో చింతపండు గుజ్జు, టమోటో ముక్కలు వేసి కలిపి మగ్గించుకోవాలి. అందులోనే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, సరిపడా నీళ్లు పోసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న రసం పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోనే కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి. రసం కమ్మగా ఉండటానికి మరిగేటప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రసాన్ని 5 నుండి 6 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. రసంలో వేసిన గుమ్మడికాయ ముక్కల సారం, మసాలా పొడి ఫ్లేవర్స్ బాగా కలిసే వరకు మరిగించాలి. రసం బాగా మరిగాక స్టవ్ ఆపేసి వేడి వేడి రసంపై కొద్దిగా నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే అద్భుతమైన గుమ్మడికాయ రసం రెడీ అయినట్టే.